ఏంది ఏమంటా నేను కాంగ్రెస్లో చేరలేదు. అవునా? బీఆర్ఎస్ సభ్యుడిగానే ఉన్నా. పార్టీ మారినట్లు ప్రకటించలేదు. అనర్హత వేటు వేయాలనుకోవడం సమంజసం కాదు. ఫిరాయింపు ఆరోపణలపై స్పందించిన కడియం శ్రీహరి. స్పీకర్కు లిఖితపూర్వక వివరణ. మళ్ళా వినబెడతామే. ఇక అది చూపెడతా బాగుండదు కానీ వినబెడతా. ఇది నీ గొంత కాదా జర విను కడియం శ్రీహరి. గింత దిగజారుడు బతికెందుకు కడియం శ్రీహరి? పెద్దోనివి అయిపోయినావు, ఏమన్నా పుసుకున్న మాట అంటే మళ్ళీ బాధపడతావు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ మొదటి మాటలు అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నువ్వే నీ బొమ్మే ఇది. ఎవలా అనుకునేవు? వేరే టీవీ కాబట్టి ప్లే చేస్తలేము. జర్ర కడియం శ్రీహరి ఇంకెంత దిగజారుతో చెప్పు. ఆనాడు చంద్రబాబు నాయుడు తోటి జట్టు కట్టి ఎన్టీఆర్ని ఖతం చేయడంలో నీ పాత్ర ఉన్నది. అప్పుడు దిగజారిపోయాను. తెలంగాణ ఉద్యమంలో లేకుండా తెలంగాణ బిడ్డలు జత్తా అంటే అదే చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర ఉన్నావు. అట్లా దిగజారిపోయాను. ఆఖరికి అధికారం వచ్చే టైంలో బీఆర్ఎస్ కండవ కప్పుకొని ఇక్కడికి వచ్చి పదవులు అనుభవించి అట్లా దిగజారిపోయాను. దళిత ఉద్యమాలు ఉవ్వెత్తున ఊగుతున్న సమయంలో మళ్ళా అదే చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర ఉండి అట్లా దిగజారిపోయాను. ఏ ఉద్యమంలో లేకపోతేవి, ఏనాడు ప్రజల వైపున లేకపోతేవి. బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలై ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంటే ప్రజల పక్షాన ఉండి 420 హామీల మీద కొట్లాడవలసిన నువ్వు దిగజారిపోయి కాంగ్రెస్లో దిగినావు. మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఈ దిగజారుడు మాటలు. నీ వయసు కన్నా మేము మర్యాదిస్తాను. నీ వయసుకు తగ్గట్టు ప్రవర్తించరాదు కడియం శ్రీహరి గారు?